ఒకటవ తేదీన ఒక సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేసింది. అందులో భాగంగా గంజాయి మత్తులో హల్చల్, ప్రకటనకే పరిమితమైన పోలీసులు అని ఒక వార్త హల్చల్ చేస్తే దాని మీద ఎస్పీ గారు సీరియస్గా తీసుకొని దాని మీద దర్యాప్తు చేయమని మమ్మల్ని ఆదేశించగా మేము అందులో దర్యాప్తులో భాగంగా ఆ వీడియోను చూసి ఆ వీడియో కోసమని ఆ వీడియోలో ఉన్న వ్యక్తులను వెతుక్కుంటూ వెళ్తే రాణీనగర్లో ఉన్న మైనర్ బాలురు అని తేలింది. ఆ మైనర్ బాలులను వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలో వారి ఇంటి వద్దనే విచారించగా వారు ఈ నెల 1వ తేదీన బుక్కరాయ సముద్రంలో జరిగే తేరులో తిరునాళ్లకు అక్కడ ఉన్న రాణీనగర్లో ఉన్న విద్యార్థులందరూ వారందరూ కూడా 6 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న చిన్నపిల్లలు వాళ్ళందరూ కలిసి ఆ తిరునాళ్లకు వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళడానికి వాళ్ళ తల్లిదండ్రుల యొక్క స్కూటీలను తీసుకోవడం జరిగింది. ఆ స్కూటీలలోనే వాళ్ళు తిరునాళ్లకు వెళ్ళి అక్కడి నుంచి ఐవారపల్లి వద్ద ఉన్న వంకలో ఈత కొట్టడానికి అని చెప్పి రావాలనుకున్నారు. ఆ వచ్చే దాంట్లో భాగంగా ఒక మైనర్ బాలురు యొక్క షర్ట్ చినిగిపోతే ఆ పిల్లవాడు అత్యుత్సాహంతో ఆ షర్ట్ తీసేసి బైక్ తోలడం జరిగింది. దీన్ని చూసిన ఎవరో గుర్తు తెలియని వ్యక్తి తన బైక్ నందు వారిని ఫాలో చేసి వారి వీడియో తీయగా ఆ షర్టు వేసుకొని మైనర్ పిల్లవాడు మా వీడియో ఎందుకు తీస్తున్నావు అని చెప్పి అతనితో వాదులాడడం జరిగింది. ఆ విషయంలో అతను అదే వీడియోని సోషల్ మీడియాలోనూ మరియు వాట్సాప్ గ్రూపులలోనూ గంజాయి మత్తులో హల్చల్ చేస్తున్నారు, వీరు గంజాయి మత్తులో బండి తోలుతున్నారు, అయినా కానీ పోలీసులు ఎటువంటి చర్య తీసుకోలేదని చెప్పి ఒక వార్తను ప్రచురించడం జరిగింది. ఇది పూర్తిగా అవాస్తవమైన వార్త. ఇందులో మేము మైనర్ బాలరు చేసిన తప్పుకు గాను, అంటే వారి దగ్గర లైసెన్స్ లేకోకుండా మైనర్ బాలరుగా ఉండి బండి తోలినందులకు గాను వారి తల్లిదండ్రులను పిలిపించి వారి యొక్క బండ్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ బండ్లను రిజిస్ట్రేషన్ క్యాన్సిలేషన్ కోసం ఆర్టీఓ గారికి పెట్టడం జరిగింది. అలాగే తల్లిదండ్రులపైన చట్టపరమైన చర్యలలో భాగంగా ఎంవి యాక్ట్ ఫైన్లు వేయడం కూడా జరిగింది. అలాగే మైనర్ బాలులకు కూడా ఎన్జిఓల సహకారంతో వారికి కూడా కౌన్సిలింగ్ ఇప్పిస్తాము. కానీ ఈ విషయంలో జరిగిన విషయం ఒకటైతే పూర్తిగా వాస్తవాలు తెలుసుకోకుండా సోషల్ మీడియాలో యూట్యూబ్లలో జరిగిన విషయాన్ని వక్రీకరించి గంజాయి బ్యాచ్ అని చెప్పేసి ప్రచారం చేయడం వలన పోలీసు యొక్క ఇమేజ్ దెబ్బతినే అవకాశం ఉంది. అలాగే పిల్లల యొక్క భవిష్యత్తు మీద సమాజంలో వారిపైన దుష్ప్రభావాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇకపైన ఇలాంటి వీడియోల మీద నిజానిజాలు విచారించుకోకుండా తప్పుడు వార్తలు సర్క్యులేట్ చేసిన వారికి 91 CRPC కింద నోటీస్ ఇచ్చి వారి దగ్గర ఉన్న ఆధారాలను పోలీసు అడుగుతుంది. ఒకవేళ ఆధారాలు